నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను భాగ్యశ్రీ. ఇక ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు చూసుకుంటే, ఇక ఈనాడు ఎడిషన్ చూసుకుంటే, మన గగనతలం శత్రు దుర్భేద్యం, మొదటి మెట్టుపై సగర్వంగా దారి మళ్లించిన ధరలు పెంచిన కేసులే, యూరియా కోసం రైతులు ఎక్కడా ఇబ్బంది పడకూడదు, ఎరువులపై విజిలెన్స్ దాడులు ముమ్మరం చేయాలి, ఇక మార్క్ ఫెడ్కు 70% కేటాయింపులు, పిఎస్సిఎస్ ఆర్ఎస్కేలో సరిపడా నిల్వలుంచాలి అంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక వాదపోవాదలు ఉండాలి, లేకపోతే చట్టసభలు జీవం లేని రాతి భవనాలే, సమన్వయంతో విభేదించాలి, అడ్డంకులు సృష్టించకూడదు, స్పీకర్ల సదస్సులో అమిత్ షా వ్యాఖ్యలు. నేడు రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. ఇక వాయు బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఇక దీని ప్రభావంతో మంగళవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఇక మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షాలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అరుణ ఫోన్లలో అసలు గుట్టు, ఆడియో వీడియోలు రికార్డులు, ఇక పెద్ద ఎత్తున ఫోటోలు, వాటికి వెలికితీతకు కోర్టు అనుమతి కోరనున్న పోలీసులు, ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారిలో ఆందోళన. ఆధునిక లస్కర్లు ఈ సెన్సర్లు ఉపద్రవాలను పసిగడతాయి, ఉపగ్రహాలను అందిస్తాయి, వాగులు కాల్వలు నదులపై అమరిక, పక్కాగా నీటి లెక్కలు, వరదల అంచనాకు వీలు. చిన్నారులకు అభయం, సుప్రీం ఆదేశాలతో కుక్కల నుంచి సంరక్షణకు కార్యాచరణ, పాఠశాలలు అంగన్వాడీలు ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి, ఎంపిక చేసిన ప్రాంతంలోనే శూనకాలకు ఇక ఆహారం సరఫరా, నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఎడిషన్ చూసుకుంటే, వ్యవస్థల్ని నియంత్రిస్తే ఊరుకోం, అందరూ చట్ట పరిధిలో పనిచేయాల్సిందే, సినీ నిర్మాతలు దర్శకులతో సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమా ఇలాంటి పరిస్థితుల్లో వివాదాలు ఉండకూడదు, త్వరలో సినీ కార్మికులను పిలిచి మాట్లాడతా, స్కిల్ యూనివర్సిటీలో సినీ పరిశ్రమకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ అమరావతి రహదారి ఎంట్రీ పాయింట్లపై సమాలోచనలు, త్వరలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, అందులో ఎంట్రీ పాయింట్లు ఖరారు, 3 ప్రతిపాదనలతో ప్రాథమిక రోడ్ మ్యాప్, వాటిని సీఎంలు ఓకే చేస్తే కేంద్రానికి. భార్యకు నిప్పంటించి హత్య, అదనపు కట్నం కోసం భర్త దురాఘాతం, జుట్టు పట్టి ఈడ్చుకెళ్లి డిన్నర్ చెల్లి నిప్పంటించిన భర్త అత్తామామలు, ఇక చికిత్స పొందుతూ బాధితురాలు మృతి, హత్య వీడియో వైరల్, భర్త విపిన్, అత్త అరెస్ట్, పరారీలో మామ మరిది, సీన్ రీకన్స్ట్రక్షన్లో ఇన్స్పెక్టర్ పిస్టల్ లాక్కున్న విపిన్, నిందితుడి కాలిపై పోలీసుల కాల్పులు, నేడు నిప్పంటించలేదు. బీసీ కోటాకు న్యాయమేళ, నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రుల కమిటీ, జస్టిస్ సుదర్శన్ రెడ్డితో సంప్రదింపులు, ప్రముఖ న్యాయ కోవిదులు నిపుణులతోనూ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం, నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి, రేపు బీహార్కు రాహుల్ పాదయాత్రలో పాల్గొనున్న సీఎం. దొంగ ఓట్లతోనే 8 మంది గెలిచారు, రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిచిన ఓట్ చోరీతోనే మోదీ అధికారంలోకి వచ్చారు, బీసీల్లో ఉన్న దేశ్ముఖ్, బండి సంజయ్, బీసీలపై ఒక్కసారైనా ఆయన మాట్లాడారా, దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు బీజేపీ నేతలు, 3 ముక్కలైన బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగు, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి తీరుతాం, జనహిత పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఓట్ చోరీపై ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలి, పేదల కళ్ళలో ఆనందమే మా ధ్యేయం. ఎగిరి వెళ్లే శవపేటికలు, శత్రువులపై ఆత్మాహుతి దాడులకు MiG-21 విమానాలు, డీకమిషన్ చేస్తున్న MiG-21లను కమికాజే డ్రోన్లకు మార్చే యోచన, టార్గెట్ డ్రోన్లుగా, శత్రు రేడర్లను మభ్యపెట్టే విమానాలుగా వాడకం, గూఢచర్యానికి ఉపయోగించే ప్రతిపాదనలపై విస్తృత చర్చ, అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పరీక్ష విజయవంతం, DRDO అభివృద్ధి చేసిన IAWS సూరవరానికి తుది వీడ్కోలు, ప్రజల సందర్శనార్థం సిపిఐ ఆఫీసులో భౌతిక కాయం, రేవంత్, చంద్రబాబు, వెంకయ్య సహా ప్రముఖుల నివాళి, అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర, గాంధీ వైద్య కళాశాలకు భౌతిక కాయం అప్పగింత, సూరవరం పేరు నిలిచిపోయేలా చేస్తాం, సుధాకర్ రెడ్డి
మృతి తీరని లోటు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక తెలంగాణ హైకోర్టులో 30లో 10 మంది మహిళా న్యాయమూర్తులు. సిక్కింలో 3 జడ్జిల్లో 1 మహిళ. 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. 8 హైకోర్టుల్లో 1 మహిళా జడ్జిలు. మరో 3 హైకోర్టుల్లో మహిళ 0. సుప్రీంలో మహిళా జడ్జిలు 6.06%. మహిళా సీజే నిల్. తొలి మహిళా సీజేఐగా 2027లో జస్టిస్ బివి నాగరత్న. సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ నివేదిక. సాక్షికి సంబంధించి ఏపీకి సంబంధించి ఎడిషన్ చూసుకుంటే బాబు ముఠా బార్ల దంతా. టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా అన్నింటినీ కట్టబెట్టే కుట్ర. ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్న వైనం. పోలీసుల బెదిరింపులు, టీడీపీ రౌడీల వేధింపులు. 840 బార్లకు దాదాపు 2000 రిజిస్ట్రేషన్లు. కానీ 7 రోజుల్లో వచ్చింది కేవలం 32 దరఖాస్తులే. చివరి 2 రోజుల్లో సిండికేట్ సభ్యులు దాఖలు చేసేలా స్కెచ్. మరింత లాభాలు, మార్జిన్, రాయితీలు పొందేందుకు పన్నాగం. వారితో ఇండెంట్ పెట్టించింది ప్రభుత్వమే. మద్యం కొనుగోలు చేసేలా వ్యూహం. ఇదే పెద్ద స్కామ్. 2014-19 మధ్య దోపిడీకి మించి ఇప్పుడు కొల్లగొట్టేలా కుతంత్రం. అప్పట్లో ప్రివిలేజ్ ఫీజు రద్దుతో ఖజానాకు 5200 కోట్లు గండి. ఎంఆర్పీ కంటే 20% అధిక ధరలతో మరో 20,000 కోట్లు. ఈ కుంభకోణాన్ని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సిఐడి. ఆ కేసులో ఇప్పటికీ బెయిల్పై ఉన్న చంద్రబాబు. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. ఎస్ సార్, రామ్మోహన్ గారు ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్ విసిరారు. మరి రాబోయే ఎన్నికల్లో తమ సభ్యత్వాలకు పదవికి రాజీనామా చేసి, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి అంటూ కూడా ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్ విసిరారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? భాగ్యశ్రీ గారు, మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్కారం. రాజకీయాలలో ఫిరాయింపులు సహజంగా మారినాయి. ఫిరాయింపుల కాతిరెవరు మొదటి కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్ కదా. మొదట్లో తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారు కలుపుకున్నారు మొట్టమొదటిసారి. అప్పుడు అంతకుముందు చూస్తే ఆయారం గాయారం సంస్కృతి, మనకు హర్యానా రాజకీయాలు, దేశవ్యాప్తంగా ఫిరాయింపులు మన అంతకుముందు కూడా ఉన్నాయి. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత వారసత్వంగా వచ్చిన తెలంగాణలో జరుగుతుందని చెప్తాను. కేటీఆర్ గారు ఆవేదన బాగానే ఉంది. మరి వారు కలుపుకున్నప్పుడు ఏమైంది? వారు కూడా దాదాపు 80 మంది కలిస్తే 40 మందిని కలుపుకున్నారు. మొత్తం వారి 2 టర్ముల పరిపాలనలో 80 మందిని ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. మరి అప్పుడు లేని నైతికత ఇప్పుడు ఎట్లా వస్తుంది? అందుకని మీరు చేసింది కదా, నీరు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు నిన్న షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ లో వాళ్ళకు ఏదైతే పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ఎట్లా జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, రాజీనామా చేయడం మేము గెలుస్తామంటారు. మరి గతంలో రాజీనామా చేయించి చేర్చుకోవాలి కదా. తలసాని మంత్రి శ్రీనివాస్ యాదవ్ నుంచి మొదలుకొని ఇదే కడియం శ్రీహరి నుంచి మొదలు అందరికీ రాజీనామాలు లేకుండా పార్టీ ఫిరాయిస్తే వాళ్ళకు పదవులు ఇచ్చారు కదా, చూశాం కదా. 80 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను వాళ్ళ 10 ఏళ్ల పదవి కాలంలో చేర్చుకున్నారు కదా. 2018 ఎన్నికల తర్వాత 63 సీట్లు వస్తే 90కి ఎట్లా వేయబాకారు. 2019లో ఏదైతే 2018 ఎన్నికల్లో 85 సీట్లు వస్తే 103కి ఎట్లా ఇవ్వబాకారు. చూశాం కదా. ఇవన్నీ కూడా మనకు సమస్య లేదు. ఒకరినొకరు వాళ్ళు అనుకుంటున్నారు తప్ప రెండే. ఏం కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు, బీఆర్ఎస్ కూడా ఏమీ తేడా లేదంటున్నాను. ఫిరాయింపుల గురించి వీళ్ళు ఇప్పుడు ఆక్రోశం చెప్తున్నారు. గతంలో వాడు ఫిరాయించుకున్నప్పుడు, వేరే పార్టీల నుంచి ఫిరాయించుకున్నప్పుడు అప్పుడు ఏం చేశారంటున్నాను. ఇవన్నీ ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రజలందరికీ తెలుసు, సమస్య లేదు. ప్రజలకు వీళ్ళ నాటకాలు అన్ని తెలుసు కనుక అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలు, రంగులు వేరు, మన జెండాలు వేరు, కానీ ఎజెండాలు ఒకటే. పార్టీ ఫిరాయింపు అనేది నైతికంగా తప్పు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఫిరాయింపు చేసినప్పుడు ఏమో తప్పు కాదు, అప్పుడేమో సంసారం ఇప్పుడు వ్యభిచారం అవుతుంది. రామ్మోహన్ గారు, మరి ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీం కూడా దీని మీద, హైకోర్టు కూడా దీని మీద ఫైర్ అయింది. మరి ఎందుకు ప్రభుత్వం ఇంకా దీని మీద సీరియస్గా తీసుకోవడం లేదు? అంటే ఇప్పటికే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరడం అనేది అది అంత సులభం కాదు. మరి ఎట్లయినా వాళ్ళ పదవిని రద్దు చేసి అక్కడ పదవికి రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరాలి. మరి ఇక్కడ గెలిచి ఇక్కడ పదవి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ పదవికి రాజీనామా చేయకుండానే మరొక పార్టీలో
అధికార పార్టీలో చేరడం, అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకు ఆ ప్రభుత్వం దీని మీద ఇంత నిర్లక్ష్యం వహిస్తోంది? చూశారు కదా మొన్న సుప్రీంకోర్టు అంటే కొన్ని రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తుంది ఇంకా సుప్రీంకోర్టు. అంటే ఆ గీత సరైన గీత దాటొద్దు అనుకుంటుంది. మనకు నాగేశ్వరి గారు చట్టసభలు, అట్లాగే కార్యనిర్వాహక వ్యవస్థ, ముఖ్యంగా కోర్టులు, జ్యుడిషియరీ, ఈ మూడు వేరు వేరు అంశాలు కలిసి పనిచేయాలి. అంటే ఒకరి అధికార పరిధిలో ఒకరు జోక్యం చేసుకోవద్దు. ఎప్పుడైనా కూడా మీకు చట్టసభలు చేసే దానిలో చట్టసభల ఇమ్యూనిటీ వేరే ఉన్నది. ఎందుకంటే స్పీకర్లకు కానీ, మన గవర్నర్లకు కానీ, రాష్ట్రపతికి కానీ కొంత ఇమ్యూనిటీ ఉంది వాళ్ళకి వేరే. రాజ్యాంగ పరిధిలో ఉన్నా కూడా రాజ్యాంగ పదవులు కనుక ఇవాళ ఈ ఫిరాయింపుల దాని మీద కేసు పడితే స్పష్టంగా 3 నెలల టైం పెడితే గవర్నర్లకు, రాష్ట్రపతికి పెడితే వాళ్ళు అదే పని చేశారు, మళ్ళీ పిటిషన్ వేశారు మరి దాన్ని సమీక్షించమని. అట్లాగే స్పీకర్ల విషయంలో కూడా సుప్రీంకోర్టు మనకు మంచి స్పందన చేసింది. 3 నెలల్లో తేల్చండి ఏదైనా ఒకటి అన్నది. కనుక ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు మొన్న ఇష్యూ అయినాయి అంటున్నారు. అంటే దాదాపుగా ఈ పని గతంలో కూడా చేసింది సురేష్ రెడ్డి గారు, ఎవరైతే ఇప్పుడు పార్లమెంట్ పార్టీ నాయకుడు ఉన్నారో బీఆర్ఎస్ తరఫున, వారు స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా ఇదే పని చేసింది కదా. 4.5 ఏళ్ళు దాన్ని సాగదీసి చివరికి 3 నెలల ముందు 6 నెలల ముందే ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి, ఇక లాభం లేదు, మీకు పెన్షన్ కూడా పోతుంది, ఒకవేళ నేను సస్పెండ్ చేస్తే మీరు రాజీనామా చేయండి అని చెప్పి రాజీనామా చేయించుకున్నారు కదా. అందుకనే వీళ్లకు వంగుతీరు వైష్ణవం అంటారు సామెత. కనుక వీళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళకి పనికొచ్చే విధంగా స్పీకర్లు వాడుకుంటున్నారు. స్పీకర్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి, కానీ ఉంటున్నారు. ఏ స్పీకర్ ఉంటున్నారు చూస్తున్నాం కదా మనం, ఎవరు ఉండడం లేదు. కనుక వాళ్ళ స్పీకర్ అధికారంలో జోక్యం చేసుకోవద్దు, కనుక మీకు ఇమ్యూనిటీ ఉంది, మీరు కొంచెం ఆ పని చేయండి అని చెప్పి సలహా ఇచ్చింది కోర్టు, ఆర్డర్ ఏం కాదు. ఆ సలహాను పాటించకపోతే ఏం చేస్తారో తర్వాత చూడాలి. 3 నెలల టైం అయితే అయిపోయే లోపల ఏం చేయాలని చూస్తున్నారు. కనుక ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన మర్యాదను కాపాడుకుంటే స్పీకర్లకు మర్యాద, లేకపోతే కాపాడుకోకపోతే స్పీకర్లను కూడా అభిశంసించే పరిస్థితి అయితే రేపు స్పీకర్ మీద కూడా టీచర్స్ పాస్ చేస్తారు. చూద్దాం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోవద్దు, అందులో ఉన్న ఎవరి పరిధి వాళ్ళది అనే పరిధిని మించొద్దని సుప్రీంకోర్టు అనుకుంటున్నప్పుడు దాన్ని దాటి సుప్రీంకోర్టు ఏమనుకుంటే నాకేమిటి, నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అని వీళ్ళు ప్రవర్తించారు అనుకోండి, అప్పుడు ఇంకా దుర్మార్గంగా రాజకీయాలు మారితే ఇప్పటికే మారినాయి. ఫిరాయింపు రాజకీయాలు ఏ పార్టీ చేసినా తప్పే అనే మాట మనం అనాల్సిందే. వీళ్ళందరూ కూడా ఫిరాయించారు. ఆఖరికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేను ఫిరాయించాలని ఇదే పార్టీలో పోమంటున్నాడు. దేవుడికి కండువాలు కప్పుకుంటే ఏమైతుందని ఇంకొక అంటాడు. కానీ కొందరైతే రెడీ హ్యాండెడ్ దొరికినట్టు కదా. దాన నాగేంద్ర గారు లాంటి వారైతే ఆయన అటు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండు. అదే 6 నెలల లోపు 6 నెలల తర్వాత వచ్చిన ఎలక్షన్లలో ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు. చాలా ఇంకా అంతకనే కావాలి, ముంజేది కంకడానికి అర్థమైంది. కనుక ఇవన్నీ మనకు నష్టమే ఉండదంటున్నాడు. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే స్థానం ఖాళీగా ఉంది. మరో కొంత ఇప్పటికే కాంగ్రెస్ మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. మరి ఎందుకు అక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? మరి ఆ స్థాయికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగులుతుందని భావించి చర్యలు తీసుకోవట్లేదా? అసలు ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది, ఏ విధంగా చర్యలు తీసుకుపోతోంది? ఈ ప్రభుత్వం చేతిలో అంటే స్పీకర్ చేతిలో ఉంది. ఫిరాయింపుదారులను అరికట్టనే స్పీకర్ చేతిలో ఉంది. నోటీసులు పంపారు, నోటీసుల జవాబులు ఇస్తారు. వీళ్ళు మేము పార్టీ ఫిరాయించలేదు అంటారు, మేము పత్తితులమే అంటారు, సుబ్బిని శుద్ధి పోసలేం ఏమంటారు. అప్పుడు ఏమవుతుంది అంటున్నాను, స్పీకర్కి తెలియదా ఏం జరిగింది అనేది. అందుకని నేను ఏమంటున్నా అంటే వాళ్ళ అదనే వినాలి, కనుక వినాలి. నోటీసులు జవాబు ఇవ్వడంలో కూడా వీళ్ళు లేట్ చేశారు అనుకోండి, స్పీకర్ అట్లాగే అలసత్వం వహిస్తే ఇప్పటికే 20 నెలలు అయిపోయింది పరిపాలన మొదలై. వీళ్ళు ఫిరాయించి కూడా దాదాపు మొదటి 2-3 ఫిరాయించి కూడా 18 నెలలకు 1.5 year అయిపోయింది. కనుక ఇంకా ముందు కూడా ఇంకో 2 ఏళ్ళు ఆలస్యం చేసిన అనుకోండి, వీళ్ళ పదవులు ఇట్లాగే ఉంటాయి. కనుక ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఫిరాయింపులు నిరోధించడంలో ఒక మంచి మార్పు జరగాలి. మనకు నిరాశ లేదు, మనకి ఎక్కడ పరిష్కారం ఎక్కడుందో చూడకుండా సుప్రీంకోర్టు కూడా 3 నెలలు చేయండి, 2 నెలలు చేయండి అనవేంది. అసలు ఫిరాయింపుల వ్యతిరేక చట్టంలో మొట్టమొదలు వంతాలు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే 3 ఉంటే ఒక ఎమ్మెల్యే ఫిరాయిస్తే ఏం కాకపోతుండే, ఒక ఎంపీ ఫిరాయించినా ఏం కాకపోతుండే, ఫిరాయింపు చట్టం కిందకి రాకపోతుంది. కానీ అట్లా కూడా 3 ఉంటే ఒకటి ఫిరాయించిన తర్వాత పార్టీ చీలిక అంటే లాభం లేదని ఇప్పుడు 230 చేశారు, అమెండ్ చేశారు 2005లో. నేనేమంటా అంటే ఫిరాయింపు నిరోధక చట్టంలో ఈ స్పీకర్ కి అధికారం తీసేయాలి. ఒక పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి వాడు సస్పెండ్ అయినా, లేకపోతే వాళ్ళు మన పార్టీకి రాజీనామా చేసినా, ఫిరాయించినా, వేరే పార్టీలోకి చేరినా వెంటనే ఆటోమేటిక్ గా పదవి పోవాలి. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పాలి. దాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలక్షన్ కమిషన్ ఇండియా పరిధిలోకి వస్తారు. కనుక వీళ్ళు ఫిరాయిస్తే పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఇండియా చూసుకోవాలి. అంతేందుకు మనకు ఒకసారి ఆ మధ్యన మన రాహుల్ గాంధీ పదవి పోయింది. ఇది 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో కనుక కేసులో శిక్ష పడితే వెంటనే
పదవి పోయాలని ఒక రూల్ ఉన్నది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చింది, దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. కనుక రాహుల్ గాంధీ కానీ అట్లా లక్షద్వీప్లో ఒక ఎంపీ పదవి కూడా పోయింది. కానీ వాళ్ళు అప్పీల్ పోగానే మళ్ళీ వాళ్ళు రిస్టోర్ అయ్యారు, వాళ్ళ పదవులు రిస్టోర్ అయ్యాయి. అంతకుముందు లోక్సభలో, ఇది ఇప్పుడు కొత్త లోక్సభలో కాకుండా 2024 కన్నా ముందు లోక్సభలో. అందుకని నేను ఏమంటున్నానంటే ఇవాళ ఫిరాయింపు నిరోధక చట్టంలో ప్రధానమైన మార్పు ఏంది అంటే స్పీకర్ల అధికారం తీసేసి దీన్ని ఎలక్షన్ కమిషన్ ఇండియాకి అప్పచెప్పాలి. ఒక ఫిర్యాదు రాగానే 3 నెలల లోపల దాన్ని విచారించి వేగంగా యుద్ధ ప్రాతిపదికన విచారించి వాళ్ళు నిజంగానే పార్టీ మారినా లేకపోతే రాజీనామా చేసినా పార్టీ సస్పెండ్ చేసినా వెంటనే వాళ్ళ పదవి పోవాలి. పదవి పోతుందని భయం ఉంటే ఇట్లాంటి ఏది ఆయారాం గాయారాం సంస్కృతి ఉండదు, వీళ్ళు భయపడతారు. కనుక ఇది కాకుండా చూసుకున్నాళ్ళే గతంలో ఏం జరిగింది ఫిర్యాదుదారుల మీద, మాకు కూడా ఏం జరగదని ధీమాతో పోతున్నారు. ఇది ఎట్లా ఉందంటే అభివృద్ధి కోసం పోతున్నామని చెప్పే మాట ఎంత దుర్మార్గమైంది అంటే అప్పుడైనా ఇప్పుడైనా టీఆర్ఎస్ వాళ్ళు చేర్చుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ చేర్చుకున్నా కూడా ఇది ఏంటంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడగడ్డి కోసం అనే పరిస్థితి ఉన్నది. అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యేలు చట్టసభలో సభ్యులు వాళ్ళు మంచి ప్రజోపకరమైన చట్టాలు చేయడానికి ఉన్నారు తప్ప కింద పైరవి చేయడానికో అంగన్వాడీ టీచర్ను ఆయాను ఆశా వర్కర్ను నియమించడానికో కాదు కదా. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పథకాలకు కూడా మా పెత్తనం చూపించుకోవాలని అయితే కాదు కదా వీళ్ళని మళ్ళీ ఎన్నుకున్నది మనం. కనుక ఇవన్నీ చూసుకుంటే పూర్తిగా ఈ ఫిరాయింపుల దాని మీద సుప్రీంకోర్టు మార్గదర్శకత్వం చేయాలి. మా చేతిలో ఏం లేదు, స్పీకర్లకు అప్పచెప్పినాం, స్పీకర్లు చూసుకోవాలి, 3 నెలల టైము 2 నెలల టైము, ఇది కరెక్ట్ కాదు. స్పష్టంగా దీని మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, గట్టిగా కర్ర పట్టుకొని బెదిరించాల్సిన అవసరం ఉన్నది. చట్టంలో మార్పు లేకపోతే చట్టం ఎవరు చేయాలి? పార్లమెంట్ చేయాలి. పార్లమెంట్ ను చట్టం చేయమని నిర్దేశించే అధికారం లేకపోవచ్చు సుప్రీంకోర్టుకు. కానీ ఇటువంటి దానిలో ఈ ఫిరాయింపుల చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులు కానీ మనం కానీ ప్రజా మీడియా కానీ గట్టిగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాలకృష్ణ గారు. రామ్మోహన్ గారు, ఇక మరో అంశం చూసుకుంటే ఇప్పుడు యూరియా కొరత ఇటు తెలంగాణలో అటు ఏపీలో యూరియా కొరత అనేది ప్రధాన సమస్యగా మారింది. మరి ఎక్కడ చూసినా ఇవాళ రైతులు ఆ యూరియా ఆ బస్తాల కోసం ఆ లైన్లో నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, చాలా మంది వరకు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఇక తెల్లవారుజాము నుంచి కూడా అర్ధరాత్రి వరకు అక్కడ నిద్రించి మరి యూరియా బస్తాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఎందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అనుకోవచ్చు? ముంజేతి కంకణానికి అందేమనుకనంటూ రైతులు అయితే క్యూలో నిలబడడం చూస్తున్నాం కదా, చెప్పులు పెడతాం చూస్తున్నాం కదా, పాస్బుక్లు పెడతాం చూస్తున్నాం కదా. అంటే యూరియా కొరత ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అక్కడ యూరియా కొరత లేదు కాక లేదంటున్నారు. మరి లేకపోతే రైతులకు పిచ్చిలేసా? రైతులకు ఏమైనా పని లేకనా, వ్యవసాయ పనులు చేసుకోలేకనా, ఇంట్లో కూర్చోలేకనా రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు? రోడ్డు మీద వాళ్ళ పాస్బుక్లు ఎందుకు పెట్టుకుంటారు? గత 10 ఏళ్లుగా 11 ఏళ్లుగా లేని పరిస్థితి ఇవాళ ఎందుకు వచ్చింది? 10 ఏళ్లుగా అస్సలు లేదు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా 10 ఏళ్లుగా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్లుగా లేని సమస్య. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నారు. మరి అటువంటి అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సమస్య రాలే కదా. ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం ఎరువుల సరఫరాలు తక్కువ ఎరువులు సరఫరా చేసింది. మనకు అర్థం కావాలి. మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వం నాది ఏం బాధ్యత చేయాల్సింది చేసినప్పుడు మని బుకాయిస్తున్నారు వాళ్ళు. అంటే ఎప్పుడు కూడా ఒక సామెత భాగ్యశ్రీ గారు, పశువు కంటే గోజకు తింటేదాని మనిషికి ఉంటేదాని అని ఒక సామెత ఉంది తెలుగులో. అంటే ఏంటంటే పశువు ఏం చేస్తుందంటే కంచె మీద పడ్డ తర్వాత ఎంత వీలైతే మేద్దాం అనుకుంటుంటది, మేసిన తర్వాత నిమ్మలంగా కూర్చొని నెమరు వేసుకుంటది. మనిషికి అట్లా కాదు. కిలో బంగారం ఇస్తే 10 కిలోల బంగారం కావాలనుకుంటాం. మనిషికి ఎంత భూమి కావాలి చాలు అని చెప్పి చిన్నప్పుడు కథ చదువుకున్నాను నేను. అంటే మొత్తం తిరిగి రమ్మంటే సాయంత్రం సూర్యావస్థ ఏమో లోపల తిరిగి రమ్మంటే వాడు చివరికి చచ్చిపోతాడు. మనిషికి 6 అడుగుల నేల చాలని ఆ కథ సారాంశం. అట్లాగే మనిషికి కూడా ఏమైందంటే ఎంత వీలుంటే అంత ఉన్నారని కోరుకుంటారు. ఎరువులు దొరకడం లేదంటే ఏం చేస్తారు? ఒక ఎరువు బస్తా ఎక్కువ ఉండాలి మన ఇంట్లో అనుకుంటారు. కనుక ఆ డిమాండ్ సప్లై మధ్య తేడా రాగానే ఆందోళన చెందుతారు. మళ్ళీ యూరియా టైంకి దొరకదేమో అనే మాట ఉంటది. వ్యవసాయాన్ని ఇంకొక సామెత ఉంది భాగ్యశ్రీ, ఏమనంటే మనకు ముందాన్ని ఉండాలి, బంధాన్ని ఉండాలి. ముందు అంటే అదను, అంటే అదనులో విత్తనం నాటాలి. మందు అంటే ఆ మందుగా తాగే మందు కాదు. మందు అంటే ఎరువులు. అంటే ముందు లేకపోయినా కనీసం ఎరువుల బలంతోనే పంట ఎదుగుతుంది, మంచి పంటలు వస్తాయి. అందుకని ముందు అంటే వ్యవసాయంలో ఈసారి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంలో నెల కాలం వెనకైంది. 4 రోజులు వర్షాలు లేకుండా పోయింది. జూన్ మొత్తం లేవు, జూలైలో కూడా సగం దాకా లేవు. ఇప్పుడేం అధిక వర్షాలు పడుతున్నాయి. పడుతున్నప్పుడు ఏం చేస్తారంటే రసాయనిక ఎరువులు ఎక్కువ వేస్తారు. దానికన్నా అప్పుడు ఏమైందంటే ఎరువుల కొరత వస్తుంది. ఎరువుల కొరత ఉండదనగానే వెంటనే చాలా మంది ఏం చేస్తున్నారు? ఎరువుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇది కాకుండా ఉండాలంటే ఇక్కడ 2 మార్పులు చేయాలి. ఒకటి,
ఈ మధ్యన నానో యూరియాను కూడా సప్లై చేస్తామంటున్నారు. దాని మీద ప్రజలకు ముఖ్యంగా రైతులకు అవగాహన లేకుండా ఉన్నాయి. నానో యూరియా మంచిది. ఎందుకంటే ఫిజికల్ గా వేసే యూరియా ఉందో ఏదైతే 45 కిలోల బస్తా, దాని రవాణా, తర్వాత పొలం దగ్గర తీసుకెళ్ళడం, ఇది చాలా పెద్దది ఇవన్నీ. దాంతో పాటు మీరు యూరియాను మన మొక్క మొదట్లో వేస్తే సగం భూమిలోకి కలిసిపోతుంది, సగం ఏమో నీళ్ళలో పోతుంది. వరిలో వేస్తే మళ్ళీ నీళ్లు బాగితే అవన్నీ ఆ కాలుష్యం అంతా పోయి చెరువులలో కుంటలలో చేరుతున్నాయి. కనుక అట్లా కాకుండా నానో యూరియా హాఫ్ లీటర్ బాక్స్ ఏదైతే హాఫ్ లీటర్ బాటిల్ ఉందో అది ఒక 45 కిలోల బస్తాకు సమానం. దాన్ని పిచికారీ చేస్తాం పైన, అంటే అప్పుడు ఏమో ఆకుల మీద చల్లుతాం. ఇటువంటి వాటిని కూడా వ్యవసాయ విజ్ఞానాన్ని కూడా చేయాలి. నానో యూరియా సరిపోయేంత ఉన్నది, కానీ నానో యూరియా ఎవరు తీసుకోవడం లేదు. అట్లా కాంప్లెక్స్ ఎరువులు కూడా పెద్దగా వాడతలేదు. మాట్లాడితే యూరియా వేసేస్తున్నారు. యూరియా వేస్తే ఏమవుతుందంటే కేవలం ఆకుపచ్చగా అయిపోతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. దానికి పోషకాహారం అంటే జింకు, పొటాషు, మనకు ఇవన్నీ కూడా అవసరం అంటుంది, నైట్రేట్ ఇవన్నీ అవసరం. వీటిని వ్యవసాయ విజ్ఞానం ఆధునీకరించి వాళ్ళ రైతుల దాకా చేర్చి మీరు కేవలం యూరియా మాత్రమే వేయకండి, ఇతర ఎరువులు ఉన్నాయి ఇవన్నీ వేయాలని చేసినప్పుడు సాధ్యమవుతుంది. కనుక యూరియా అక్రమ మార్గం పడుతుంది మనకు అర్థమవుతుంది. కాంప్లెక్స్ ఎరువుల తయారీలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఏం చేస్తాయంటే సబ్సిడీ మీద ఉన్న యూరియాను రైతులకు అందకుండా చేసి బ్లాక్ మార్కెట్ తరలించి వాళ్ళు దుర్మార్గమైన వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ జరుగుతుంది మొత్తం మోసం అంతా. ఇవాళ 2600 రూపాయల బస్తాన్ని కేవలం 260 రూపాయలకి ఇస్తున్నారంటే 2200, 2300 సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎరువుల మీద సబ్సిడీ చాలా పెద్దది. ఈ సబ్సిడీ దుర్వినియోగం అవుతున్నది. కంపెనీలు వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఇటు పక్కన రైతులు పేరు మీద కొందరు దళారులు దుర్వినియోగం చేస్తున్నారు, బ్లాక్ మార్కెట్లు అమ్ముతున్నారు. కనుక బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నప్పుడు యూరియా మరి అసలు మార్కెట్ ఎందుకు దొరకడం లేదు? కనుక ఇవన్నీ కూడా పెద్ద కుంభకోణం నడుస్తున్నది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఛేదించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా సరిపోయినంత యూరియా సప్లై చేస్తే డిమాండ్ సప్లై మధ్య తేడా ఉంటుంది. దొరకదన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెంటబడతారు. కనుక రైతులకు అవసరమైన యూరియాను అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి సంబంధం లేదు. వచ్చిన యూరియాను పంపిణీ చేయాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి. ఇద్దరు కూడా తమ బాధ్యతని తప్పించుకొని ఇవాళ వ్యవసాయదారులకు, రైతులకు నష్టం చేస్తున్నారని నేను అంటున్నాను. ఎస్ రామ్మోహన్ గారు, మరో పక్క ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏమో ఇటు ఏపీలో కూటమి ప్రభుత్వంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్గా ఆ విధంగా కేంద్రం సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఆ యూరియా సమస్య అనేది ఎక్కడా ఉండదని చెప్తుంది. మరి ఇటు ఏపీ ప్రభుత్వంలో ఇటు తెలంగాణ ప్రభుత్వంలో యూరియా కొరత ఉంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అనే కొన్ని విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు వ్యక్తమవుతున్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరే చెప్తున్నారు, రెండు చోట్ల ఉంది కొరత కదా. డబుల్ ఇంజన్ సర్కార్ దగ్గర ఉన్నది, ఇక్కడ ఉంది. లోపం ఎక్కడ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వమే కదా. ఇప్పుడు పోనీ డబుల్ ఇంజన్ సర్కార్ దగ్గర కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొరత లేదు అంటే నిజమే నమ్మొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మోసం చేస్తుంది కదా. రెండు చోట్ల అదే జరుగుతుంది. ఎరువుల కర్మాగారం మొన్న రామగుండంకి క్లోజ్ అయ్యి దాదాపు 20 రోజులు దాటింది, నెలగా వస్తుంది. ఇప్పటిదాకా దాని అతిగతి లేదు. ఎరువుల కర్మాగారం రామగుండం ఉత్పత్తి ఆగిపోయి 20 రోజులు అవుతున్నా కూడా దాని మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు? మన తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళి అక్కడ ఎండీతో కూర్చొని మాట్లాడితే ఇంకొక 10 రోజులు వస్తుంది సార్, మాకు ఈ కర్మాగారంలో కొంత రిపేర్లు వచ్చినాయి. ఎప్పుడు చేసుకోవాలి రిపేర్లు? ఏదైనా సరే ఇప్పుడు డ్యామ్లకు సాగునీటి ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చేటప్పుడు మొదలు చేసుకోవాలి. హైదరాబాద్ లో వరదలు రాకుండా ఉండాలంటే మొదలు నాలాలు బాగా చేసుకోవాలి. ఎండాకాలంలో చేసుకుంటారు. ఇది కూడా అంతే. ఎరువులు ఎప్పుడు అవసరం? వర్షాకాలం పంటల కన్నా ముందు. మరి ఎండాకాలంలో ఏం చేసినట్టు మనకు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో రిపేర్లు వస్తే ఆ రిపేర్లను బాగు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేకుండా అంటే ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఎరువుల కర్మాగారం కూడా. తెరవడం వల్ల చాలా మంది లాభం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏమైందంటే మన తలాపనే సముద్రము కానీ మనకు నీళ్ల కొరత అన్నట్టు ఇవాళ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఒక వరం ఉభయ తెలుగు రాష్ట్రాలకు, ఎన్టీపీసీ ఒక వరం. ఇట్లాంటివి మనకు కరెంటు ఉత్పత్తి సరిగ్గా చేయకుండా కొరత సృష్టించడం కానీ, ఎరువుల ఉత్పత్తి సరిగ్గా చేయకుండా ఎరువుల కొరత సృష్టించడం కానీ చేస్తున్నారంటే ప్రభుత్వాల బాధ్యత రాహిత్యమే. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కనీసం వచ్చే పంటకైనా ఎరువుల కొరత లేకుండా ఉండాలంటే రామగుండం ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో నడిపించాలి. అప్పుడు మాత్రమే మనకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఎక్కడి నుంచో యూరియా రావాల్సిన అవసరం లేదు. గుజరాత్ నుంచో, కర్ణాటక నుంచో మన యూరియా మన ఎరువులు మనకు ఉంటాయి. ఈ ప్రయత్నం చేయకపోతే ప్రభుత్వాలు వైఫల్యం చెందినట్టే లెక్క. రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారికి వివిధ అంశాలపై విశ్లేషణ అందించడానికి ధన్యవాదాలు. ఇక చూసారు కదా, ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.